భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, తన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనిషి ఒక్కడే చేస్తాడు. చాలా జంతువులు ఇతర ప్రాణికోటి ఉన్నాయి. అవేవి ఆ ప్రయత్నం చేసేటటువంటి ఉద్యమమే లేదు వాటిలో. కేవలం కొంత ఆహారాన్ని సంపాదించుకుంటాయి, తిరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఎన్నిటినో అవి కూడా చూస్తాయి, వాటి కూడా కండ్లు ఉన్నాయి. కానీ ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఏం చేస్తోంది, ఈ విషయాన్ని అవి గమనించేటువంటి ప్రయత్నం చేయవు. తమకి దేని నుంచైనా ఒక ఉపద్రవం ఏర్పడుతోంది అనంటే ఆ జంతువులు ఆయా వస్తువు నుంచి తన శరీరాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి, అంతవరకే. తనకి ఏది ఆహారంగా పనికొస్తుందో ఆ వస్తువుని మాత్రమే తను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాయి, అంతవరకు మాత్రమే సంపాదించుకునే ప్రయత్నం చేస్తాయి తప్ప మిగిలిన వాటిని పెద్దగా పట్టించుకోవు. తన తోటి సజాతీయమైనటువంటి జంతువులతోటి కలిసిమెలిసి తిరుగుతాయి, సంతానోత్పత్తి చేసుకుంటాయి, తద్వారా జీవితాన్ని చాలిస్తాయి. కానీ మనిషి అంతటితోటే జీవితాన్ని చాలించవలసిన వాడు కాడు. ఎన్నో విషయాల గురించి తాను పరిశీలన చేయగలడు. ఆయా వస్తువుల యొక్క వాస్తవ స్వరూపాన్ని, స్వభావాన్ని కూడా గమనించేటటువంటి ఉద్యమాన్ని సాగించగలిగినటువంటి అద్భుతమైన మేధా సంపద ఈ జీవుడు లభించాడు. దేనికోసం లభించాడు ఇది, దేనికోసం ఈ సంపద అనే దానికి శ్రీ పరాశర మహర్షి సమాధానం చెబుతూ, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం. దేనికోసం లభించింది ఇది అంటే, ఈ రకంగా ఇక్కడ ఉండడానికి నిన్ను ఉంచిన వాడు ఒకడు వెనకాతల ఉన్నాడు, వానికి దీన్ని అర్పించాలయ్యా అని చెబుతాడు. ఎవడా వెనక ఉండేవాడు? ఈశ్వరాయ నివేదితుం. వాని పేరు ఈశ్వరుడు అని అంటారు. ఈశ్వరుడంటే నియంత అని అర్థం అన్నమాట, నియమించువాడు. ఎందుకు నియమిస్తున్నాడు ఆయన? ఎందుకేమిటి? నీ మీద జాలి ఉంది కనుక. ఎందుకుంది ఆయనకి జాలి? ఆయన పాపం అన్నీ తెలిసినవాడు కనుక. తెలిస్తే జాలి ఎందుకు ఉండాలి? నీకు కూడా తనలాగా అన్నీ తెలుసుకోగలిగే యోగ్యత ఉంది కనుక. ఉంటే నువ్వు దాన్ని మరిచిపోయావు. అయితే ఆయనకు కూడా జాలి వేసి, అయ్యో నాలాగా వీడు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ, నాలాగా వీడు కూడా సుఖపడుతూ, నాలాగా వీడు కూడా ఏ దుఃఖాలు లేకుండా హాయిగా అనుభవిస్తూ ఉండాల్సిన యోగ్యత ఉండి కూడా పాపం దారుణంగా జారిపోయి, తనని తానే మరచిపోయి, రకరకాల దుఃఖాల్లో కూరుకుపోయి, ఆ దుఃఖాలు తాను వేరు కాను అని అనుకుంటూ తిరుగుతున్నాడే, పాపం వీణు కూడా పైకి తీసుకొద్దాం అని అనిపించింది. వేరే కారణం ఆయన దగ్గర మరొకటి ఏమీ లేదు. ఈ జారిపోయిన వాడిని పైకి తీసుకువెడితే తనకు లభించేటటువంటి ఏదో పెద్ద మెహర్బానీ ఏం లేదు, తనకు కలిగేటువంటి లాభం అంతకంటే లేదు. కేవలం కరుణాలవాలుడై తాను ఏదో ఒక ఉపకారం చేద్దాం అని అనుకుంటూ ఈ జీవులందరినీ కూడా అలా పైకి ఉద్ధరించే, తమ జ్ఞానాన్ని పెంచుకోగలిగేటటువంటి ప్రయత్నం తాను చేస్తున్నాడు. తాను చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేక ఉపదేశాలు చేశాడు. అందులో భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం. దీనిలో తాను చెప్తాడు ఎందుకోసం జీవుడు జారాడు అనేటువంటి విషయాన్ని గురించి. ఎందుకోసం జారాడు ఈ జీవుడు దీంట్లోకి అంటే, మిగతా వాటిలాగే తను కూడా తెలుసుకోవలసిన యోగ్యత ఉండి కూడా దాన్ని వాడుకోవటం లేదు. ఏదైనా ఒక వాహనానికి గంటకి 5 మైళ్ళే వెళ్ళేటటువంటి ఇంజన్ దాంట్లో ఫిక్స్ చేసి ఉంచారు అని అనుకుందాం. అది 5 మైళ్ళే వెడుతుంది. అంతకంటే ఎక్కువ వెళ్ళాలి అని దాన్ని నడిపే వ్యక్తి కూడా ఆశించడు. కానీ ఒక కారులో ఉండేటువంటి ఒక ఇంజన్ గంటకి 200 మైళ్ళ వేగం వెళ్ళగలిగింది అయ్యుండు దాన్ని 5 మైళ్ళ వేగంతో నడిపిస్తే ఆ నడిపేవాడికి అది అంత సంతృప్తికరంగా ఉండదు. ఆ వాహనాన్ని రోడ్డు మీద చూసిన వాడికి సంతృప్తిగా ఉండదు. తయారు చేసుకున్నవాడు దాన్ని చూసి ఏడుస్తాడు.
అయ్యో నేను ఇంత వేగంగా నడిచేట్టుగా మంచి శక్తి కలిగిన ఇంజిన్ పెట్టానే, అంత ఖరీదైన ఇంజిన్ దాంట్లో పెట్టానే, వాడు దీన్ని వాడుకోవటం లేదే అని. కొన్ని ప్రాంతాల్లో కొంత వేగానికి లోబడి కార్లు నడవాలి అనే ఒక నియమం ఒకటి ఉంటుంది కొన్ని దేశాల్లో. ఏదో ఒక 45 మైళ్ళకి లోపు నడవకూడదు ఒక రోడ్డు ఎక్కితే, అలాగే 70 మైళ్ళు దాటి నడవడానికి వీల్లేదు ఆ రోడ్డు మీద ఉన్నంత వరకును. ఇదే ఒక నియమం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు? ఆ రోడ్డు మీద ఉండేటప్పుడు. పక్కనుండే చిన్న చిన్న రోడ్ల మీద ఉండేటప్పుడు ఏ వేగంతో నీకు ఇష్టమైతే, ఎలా నీకు ఇష్టమైతే అట్లా వెళ్ళు. కానీ ఒక హైవే మీదకి నువ్వు కనుక వెళ్ళావు అనంటే ఆ వేగానికి లోబడి కనుక నువ్వు నడిచినట్టయితే వెనక వాహనాల వల్ల ప్రమాదం, ముందు వాహనాల వల్ల ప్రమాదం, పక్కన వాహనాల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటప్పుడు నువ్వు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ వేగాన్ని నువ్వు ఎట్లాగైతే సంపాదించుకుని అలాంటి వేగం కలిగిన వాహనాన్నే ఆ రోడ్డు మీద నువ్వు పెట్టుకుని నడవాల్సి ఉంటుందో, అట్లాగే మనిషి కూడా ఒక హైవే మీదకి ఎక్కినటువంటి ఒక అద్భుత వాహనం. ఇందులో నడుస్తున్నాడు జీవుడు అనేటువంటి ఒక వ్యక్తి. మానవ శరీరం ఒక వేగానికి ఇది నడవాలి. అది మనుష్య వేగం అని మనం అనొచ్చు. జంతువుల వేగం కాదు, పక్షుల వేగం కాదు, క్రిమికీటాదుల వేగం కాదు, చెట్లు చేమల వేగం కాదు. అంటే వాటిలాగే నువ్వు బ్రతకూడదని అర్థం. ఒక వేగానికి తక్కువ కూడా నడవడానికి ఎట్లా వీల్లేదో, ఒక స్థాయికి దిగి మనిషి కూడా తన జీవితాన్ని సాగించడానికి వీల్లేదు. అంటే తన ఆలోచనను కూడా ఒక రకంగా తాను ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దాన్ని కూడా మరింతగా పెంచుకోవలసిన అవసరం మానవుడికి ఉంది. ఏం పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి అంటే మానవుడు తత్వవేత్త కావాలి. ఏమిటి తత్వవేత్త కావాలంటే? తత్వములంటే ఉన్న వస్తువులని ఉన్నట్టుగా మనం గుర్తించడం. అలా ఎవడైతే గుర్తిస్తాడో వాటిని తత్వవేత్త అంటామన్నమాట. వస్తువులని, వస్తువుల యొక్క స్వభావాన్ని కూడా గుర్తించగలగాలి. ఏమిటి ఉన్న వస్తువులు? ఒకటి ఇగో ఈ కనిపించే శరీరం. రెండు మన చుట్టూ అనేక రకరకాల రంగులు స్వభావాలు కలిగిన ప్రపంచం. ఇది ఎట్లా తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎందుకు తయారైంది, ఏ పర్పస్ దీనిది, ఇది తెలుసుకోవడం కూడా మనిషి యొక్క కర్తవ్యం. అవన్నీ నాకెందుకండి, పూటకి 2 మెతుకులు సంపాదించుకుని హాయిగా నా జీవితం గడిపేసుకుంటే పోలే అనడానికి ఈ కార్ రాలేదు నీకు. ఇది హైవే మీద ఇప్పుడు ఈవేళ పెట్టబడింది. అంటే ఇది 45 మైళ్ళ వేగానికి తక్కువైతే అసలు ఆ రోడ్డు మీద రానేకూడదు. అంటే తెలుసుకోవలసిన ఆ కనీస విషయాల్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే నిన్ను మనిషి అని పిలవడానికి నీకు అర్హత, నిన్ను పిలిపించుకోవడానికి నీకు అర్హత ఉండదు అన్నమాట. వాడు ఏదో అనొచ్చు, వాడు పశువు అనొచ్చు, పక్షి అనొచ్చు, మరొకటి ఏదో అనేయచ్చు. కానీ అలా అనిపించుకోవడం ఇష్టం లేదే మనిషికి. తను మనిషి అని క్లైమ్ చేస్తున్నాడు. దానితో పొందాల్సిన కొన్నిటిని పొందేటటువంటి ఒక ఉద్యమాన్ని సాగిస్తున్నాడు. తన అధికారాలు నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటున్నాడు. అది చాలా సంతోషించాల్సిన విషయం. దాన్ని మరింత బాగా పెంచుకో. కేవలం 45 మైళ్ళే కాదయ్యా, 75 మైళ్ళు కూడా నీకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ రోడ్డు మీదకి నువ్వు ఎక్కావు కనుక. అంటే నువ్వు కేవలం ఇదేమిటో తెలుసుకోవడమే కాదు, వీటి వాస్తవాన్ని తగినట్టుగా ప్రయత్నం చేయి ప్రవర్తించడానికి. దానికి కూడా నీకు ఒక మంచి అవకాశం, అర్హత కూడా ఈ శరీరం నీకు ఇచ్చింది. దాన్ని వాడుకో. ఒక ఆవునో, కుక్కనో, గాడిదనో, పందినో పిలిచి ఇదిగో నీకు తత్వం చెబుతా విను, నువ్వెవరవో చెబుతా విను, శరీరం ఎట్లా తయారైందో చెబుతా విను, ఈ ప్రకృతికి ఉండే గుణాలు ఏమిటో చెబుతా విను అంటే పాపం దానికి ఎక్కదు లోపలికి. నువ్వు ఒకసారి కాదు 100 సార్లు చెప్పినా దానికి ఎక్కదు. కానీ నీకు ఒకసారి చెబితే నిజమే, అవును ఇలాగే అంటూ దాని మించి పైన మరొక ప్రశ్న, ఆ పైన మరొక ప్రశ్న వెయ్యగలుగుతున్నావంటే నీ లోపల దాన్ని బాగా విశ్లేషించుకోగలిగేటువంటి సామర్థ్యం ఉందన్నమాట. దాన్ని వాడు. వాడకపోతే మనిషి అని అనకూడదు. కనుక మానవుణ్ణి పరమాత్మ నువ్వు తత్వవేత్తవి కావయ్యా అంటున్నాడు. ఏమవుతుంది తత్వవేత్త అయితే? సంపద మంచిగా వాడుకునే అవకాశమే ఏర్పడుతుంది. ఏమిటి మంచిగా వాడుకోవడం అంటే దాన్ని కృష్ణుడు 3వ అధ్యాయంలో చెప్పాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోగో గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. గుణకర్మ విభాగాన్ని వాడు తెలుసుకుంటాడు. అంటే ఈ కనిపించేటటువంటి ఇన్ని రకరకాల రంగులు కలిగిన ప్రకృతి కూడా ఓ 5 వస్తువులతోటి కలిసి ఏర్పడింది. ఏమిటి 5 వస్తువులు? మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పంచభూతాలని వీటి అంటున్నాం. ఇది మనందరికీ తెలుసును. ఈ పంచభూతాలు కలిసి రకరకాల పాళ్లల్లో ఏర్పడటం చేత రకరకాలైనటువంటి ఇన్ని
రంగులు కలిగిన ప్రపంచం ఏర్పడింది. ఇందులో మట్టికి పరిమళాన్ని ఇవ్వడం స్వభావం, నీటికి రుచిని తెలిపడం ప్రధానం, నిప్పుకి రూపాన్ని కలిగించడం ప్రధానం, గాలికి స్పర్శ తెలియచేయడం ప్రధానమైనటువంటి ఒక గుణం, ఆకాశానికి రకరకాల శబ్దాలని ప్రొడ్యూస్ చేయడం దాని యొక్క స్వభావం. కనుక ఈ 5 భూతాలు ఈ 5 రకాలైనటువంటి విషయములని తమతో కలిగి ఉంటాయి, స్వభావాలు కలిగి ఉంటాయి. వాటి యొక్క కలయిక మార్పుల చేత ఎన్నెన్నో రంగులు మనకి మధ్యలో వస్తుంటాయి. కేవలం ప్రపంచంలో మనం ఈ 3 రంగుల్ని మాత్రమే మనం చూడటం లేదు కదా. అందులో ఈ మట్టికి నలుపు సహజమైనటువంటి రంగు, నీటికి తెలుపు సహజమైన రంగు, నిప్పుకి ఎరుపు సహజమైన రంగు, కలిసాయి ఈ 3ను. కొన్ని వేల కొన్ని లక్షల రంగులు దాంట్లోంచి తయారయ్యాయి. కనుక రంగులు అట్లా తయారయ్యాయి, రుచులు వీటిలోంచి తయారయ్యాయి, స్పర్శలు వీటిలోంచి తయారయ్యాయి, రకరకాల పరిమళాలు వీటిలోంచి తయారయ్యాయి. ఎందుకు ఇట్లా తయారయ్యాయి అనంటే ఇవి జీవుడి యొక్క కర్మ విశేషం చేత వీటికి అనుభవిస్తూ కర్మను తగ్గించుకుంటూ ఆనందాన్ని పొందేట్టుగా వీడిని పైకి తీసుకువెళ్ళడం కోసం ఇవన్నీ వీడుకున్నాయి. అందుకోసం ఇవన్నీ కూడా ఈ రకరకాల మార్పులు చెందుతుంటాయి. జీవుడు ప్రకృతిలో లేకపోతే ప్రకృతిలో ఒక మార్పు అనేది జరగనే జరగదు. కనుక జీవాధిష్ఠితమైనటువంటి ప్రకృతి మాత్రమే పరిణామశీలం అవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట. తన వల్ల మార్పు చెందుతోంది, తన కోసం మార్పు చెందుతోంది. కనుక దీన్ని జాగ్రత్తగా తెలుసుకొని దాని స్వభావాలు తెలుసుకొని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. నీకు అనుకూలంగా, అనుకూలం అంటే ఆనందాన్ని పొందేటట్టుగా, ఆనందం అంటే ఎప్పుడు అనుకూలంగానే ఉండడం, ఎప్పుడు దుఃఖం కలవకుండా ఉండడం అన్నమాట. అలాగ తనని తాను పెంచుకోవాలి. అయితే ఈ ప్రకృతికి మొత్తం మీద 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అని మనకి శాస్త్రం చెబుతోంది. ఇవి ఇట్లా తయారయ్యాయి అనేది మనం చూస్తే మనకి తెలియదు కదా, మనం ఊహిద్దామంటేనో మనకు అర్థం కాదు కదా. శాస్త్రం చెప్పాలి. ఏం చెబుతోంది శాస్త్రం అంటే, ఈ ప్రకృతికి సత్వం అనే ఒక గుణం ఉందయ్యా, రజస్సు అనే ఒక గుణం ఉంది, తమస్సు అనే ఒక గుణం ఉంది అంటూ సత్వరజస్ తమస్సులు అనేవి ఈ 3 కూడా ప్రకృతి యొక్క గుణములు. ఈ గుణముల వల్ల మనం వీటిలో రకరకాలైనటువంటి అనుభూతులని పొందుతున్నాం. ఏమిటి అనుభూతులు? ఒక్కొక్కసారి నిద్ర, ఒకసారి బద్ధకం, ఒకసారి కోపం, ఒకసారి కామం, ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి ఈర్ష్య, ద్వేషం, ఒకసారి మనస్సుకి ప్రశాంతత, ఒక రకమైనటువంటి సుఖం, అనుకూల భావం. ఇవన్నీ కూడా ఈ గుణాల యొక్క హెచ్చు తగ్గుల వల్ల మనకు కలుగుతున్నాయి. అయితే ఈ శరీరం ఒకటి, చుట్టూ ఉండేది కూడా అట్లాంటి శరీరంగా తయారైనటువంటి రకరకాల వస్తువులే. కనుక ఏ వస్తువు ఆ వస్తువు సంబంధించిన దాంతో ఎప్పుడు కూడా ప్రకృతిలోంచి తీసుకుంటూ ఉంటుంది, దాంతో కలుస్తూ తెలుస్తూ ఉంటుంది. నదిలో ప్రవహించే నీరు సముద్రంలోకి వెడుతుంది, మళ్ళీ మేఘంగా మారుతుంది, మళ్ళీ వానగా కురుస్తుంది, మళ్ళీ నదిగా ప్రవహిస్తుంది, మళ్ళీ సముద్రంలోకి వెడుతుంది, మళ్ళీ పైకి వెడుతుంది. ఇది ఒక చక్రం మనం చూస్తున్నాం కదా. అలాగనే మట్టి కూడాను. మట్టే ఒకనాడు ఒక చెట్టు కింద మారుతుంది, కాయి కింద మారుతుంది, మళ్ళీ ఈ శరీరంలోకి వెడుతుంది, మళ్ళీ మట్టిలోకి విసర్జించబడుతుంది, మళ్ళీ మట్టిగా మారుతూ ఉంటుంది. గాలి కూడా, వాయువు కూడా, ఆకాశం కూడా, ఇవి గుణముల వల్ల ఏర్పడ్డ ఈ విషయములన్నీ కూడా కలిగినటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఆయా గుణములతోటి ఏర్పడ్డ విషయములు కలిగినటువంటి వస్తువులని అనుభవిస్తూ అవి ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. నువ్వు అందులో ఉన్నటువంటి ఒక వాహనంలో ప్రయాణం చేసే ప్రయాణికుడవు అని గుర్తుపెట్టుకో తప్ప ఇవన్నీ నా వల్ల జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను అని అనుకోకయ్యా. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా. ఆయా గుణములు ఆయా గుణములని అనుభవిస్తూ ఆయా గుణములు కల వస్తువులు ఆయా వస్తువులతో చేరుతూ ఉంటున్నాయి. తద్వారా ఒక కర్మ అనుభవం జరుగుతోంది. ఇతి మత్వా. అలా తలుచుకున్న వ్యక్తి న సజ్జతే. ఫ్లైట్లో కూర్చున్నవాడు ఒక్కొక్కసారి ఆ ఫ్లైట్ ఎగరచ్చు, ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం దిగిపోమ్మనొచ్చు. వాడు ఎక్కినా దిగిపోయినా ఆ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కదా అని తనకేదో కాలు ఊడిపోయినట్టో చెయ్యి ఊడిపోయినట్టే వీడు బాధపడ్డు కదా, దిగుతాడు, మరొక ఫ్లైట్ ఎక్కుతాడు, తన గమ్యానికి చేరుకుంటాడు, లేదా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఫ్లైట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి తాను ఎట్లాగైతే బాధ్యుడను అని అనుకోడో ప్రయాణికుడు, అట్లానే ఈ దేహంతో జరిగేటటువంటి సుఖ దుఃఖాలకి కూడా తను బాధ్యత మానవుడు వహించరాదు. బాధ్యత ప్రకృతి మీద పెట్టు. గుణా గుణేషు వర్తంతే. అవి వాటితో ప్రవర్తిస్తున్నాయి. ప్రయాణం బాగా సాగింది, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అమ్మయ్య ఇదంతా నా గొప్పతనంలో ఫ్లైట్ గమ్యానికి చేరింది అని అనుకోడు కదా. కనుక అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత తన మీద పెట్టుకోకుండా ప్రకృతి మీద పెట్టి తను వాటిలో తగులుకోకుండా ఉంటాడు. ఇది వస్తువుల యొక్క స్వభావాన్ని స్పష్టంగా గుర్తించిన వ్యక్తి, వాస్తవం తెలిసినవాడు ఎవడో
అలాంటి వాడిని అర్జున తత్వవేత్త అని మనం అంటాం. నువ్వు తత్వవేత్తవి కా, అప్పుడే నువ్వు ఇందులోంచి దూరం కాగలవు, అప్పుడే నీ పైన ఉండేటువంటి ఆచ్ఛాదన కొంచెం కొంచెం తొలగడానికి అవకాశం ఏర్పడుతుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, కేవలం తను పొందడమే కాదు, తన చుట్టూ ఉండే వ్యక్తులతోటి తనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, అది కూడా తెలుసుకుని ప్రవర్తించాలి అంటూ బాధ్యతను కూడా అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దాన్నేమిటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.